రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడం అంతకంటే ముఖ్యం. కాలానికి అనుగుణంగా అడుగులు వేయని నేతలు ఎంతటి వారైనా కాలగర్భంలో కలిసిపోతారనేది జగమరిగిన సత్యం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పిఠాపురం నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఉదంతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఒకప్పుడు నియోజకవర్గంలో తిరుగులేని నేతగా వెలిగి పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వ్యక్తిగా ప్రశంసలు పొందిన వర్మ ఈ రోజు తన రాజకీయ ప్రాధాన్యతను తానే అవసరం లేని తప్పిదాలు చేసి తగ్గించుకుంటున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వర్మ పడ్డ ఆవేదన, ఆ తర్వాత చంద్రబాబు బుజ్జగింపుతో ఆయన చేసిన త్యాగం తెలుగుదేశం శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పవన్ గెలుపు కోసం శ్రమించిన వర్మకు ఎమ్మెల్సీ లేదా ఇతర కీలక పదవి లభిస్తుందని అందరూ భావించారు. అయితే ఆ గుర్తింపు వచ్చే వరకు వేచి చూడకుండా అనవసరమైన అంశాలపై హంగామా చేయడం వర్మకు రాజకీయంగా మైనస్ అయిపోయింది. ముఖ్యంగా ఫ్లెక్సీలపై చంద్రబాబు బొమ్మ అంటూ చిన్నపాటి వివాదాల కోసం రచ్చ చేయడం, పవన్ పట్ల అంటి ముట్టనట్లు వ్యవహరించడం అధిష్టానం దృష్టిలో ఆయన గ్రాఫ్ ను తగ్గించేసింది. పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యతను వర్మ గుర్తించలేకపోయారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో పవన్ కేవలం ఒక భాగస్వామి మాత్రమే కాదు, ఒక కీలక శక్తి. అటువంటి నేతతో సఖ్యతగా ఉంటూ తన రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవాల్సింది పోయి రెబల్ ధోరణి ప్రదర్శించడం వల్ల వర్మ చివరికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి వర్మ ఒక్కరే కాదు, తెలుగుదేశం పార్టీలో ఇంకా అనేక మంది వర్మలున్నారు. పాత పద్ధతులకు లోబడి మారుతున్న కూటమి సమీకరణలను అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న నేతలు చాలా మందే కనిపిస్తున్నారు. పొత్తులో భాగంగా తమ ప్రాధాన్యత తగ్గిన భవిష్యత్తులో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే సంయమనం పాటించాల్సిన అత్యవసరం పడింది. వర్మ ఉదంతం ద్వారా అటు అధికార పార్టీ నేతలకు, ఇటు రాజకీయ ఆశావాహులకు అందుతున్న అతిపెద్ద పాఠం ఏంటంటే, రాజకీయాల్లో మొండి పట్టుదల కంటే వ్యూహాత్మక ఓర్పు, మారుతున్న పరిస్థితులకు తలవంచే నైపుణ్యమే నాయకుడిని నిలబెడతాయి.